52,000 సబ్స్క్రైబర్స్ అనేది అల్టిమేట్ టార్గెట్. మన కార్ చూడండి ఎలా అయిపోయిందో. ఇది మా లేక్ భయ్యా. నేను ఛాలెంజ్ చేసా 10,000 లైక్స్ వస్తా ఒక వీడియోకి నడుస్తా అని. రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చా. ఆఫీస్కి వెళ్ళే రూట్ లో ఉంటది. భయ్యా రోడ్డు మీద వింతగా ఎడారిలో ఉన్నట్టు స్నో గాలికి కదులుతుంది భయ్యా. అసలు విచిత్రంగా ఉంది చూడండి. స్నోలో బ్రేక్లు వేసినా పడతలేదు భయ్యా. ఇందాక ఒకసారి జారింది. స్నోలో యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతాయి. అది మన ఫాల్ట్ అయినా కాకపోయినా కానీ డాష్ క్యామ్ ఉండాలి. అది డాష్ క్యామ్ పెట్టించాను. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి భయ్యా. స్నో ఇప్పుడే స్టార్ట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ నుంచి. మన వాళ్ళు ఫుల్ వ్లాగ్ పెట్టండి అంటుంటే పెడతాను స్నో గురించి. అది బ్రేక్ వేసా భయ్యా కానీ పడలేదు ఇక్కడ. చాలా జాగ్రత్తగా నడపాలి. బ్రేక్ పడిద్ది బట్ స్కిడ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట టైర్లు. అస్సలు మామూలుగా ఉండదు. అయితే మా ఫ్రెండ్కి ఒకసారి ఆల్రెడీ జరిగింది ఇలాగే. బ్రేక్ వేసినా కానీ పడలేదు అన్నమాట. అది టర్న్ తిరిగిపోయింది. సో ఇప్పుడైతే వచ్చేసాం. ఇప్పుడే స్టార్ట్ అయింది స్నో. చూడగలుగుతున్నారా లేదో తెలీదు. అది మీకు కనిపిస్తుంది ఇప్పుడు. జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఒక పౌడరిష్ ఉంది అంత స్నో. కానీ చాలా కోల్డ్ ఉంది. బేర్ హ్యాండ్స్తో టచ్ చేయకూడదు భయ్యో. మేబీ రేపు మార్నింగ్ కల్లా కవర్ అయిపోతుంది నాకు తెలిసి ఇదంతా. ఫోర్కాస్ట్లో అయితే ఉంది కవర్ అవుతుందని. చూద్దాం రేపొద్దున. భయ్యా మనం అనుకున్నట్టే స్నో పడింది భయ్యా. బట్ నాట్ దట్ మచ్ స్నో. ఒక 2 inches పడింది అంతే. మన కార్ చూడండి ఎలా అయిపోయిందో. ప్రెజెంట్ దట్స్ ఓకే. నార్మల్ ఇదంతా మాకు. సో దీంట్లో మాత్రం చేయి పెట్టకూడదు భయ్యా. చేయి పెడితే చాలా గట్టిగా ఉంది. బట్ దీంట్లో చేయి పెడితే ఏంటంటే ఫ్రాస్ట్ బైట్ వచ్చింది అనమాట. కార్ స్టార్ట్ చేసి విండోకి ఫ్రంట్ బ్యాక్ పెడితే అది అవుతూ ఉంటుంది. ఓకే కొంచెంసేపు అలా ఉన్నద్దాం. కొంచెం కరిగి తీసినాం. ఆ తర్వాత మనం ఆయుధాలు తెచ్చి ఇదంతా క్లియర్ చేద్దాం. ప్రెసెంట్ అంత చల్లగా అని కూడా లేదు. కొంచెం లైట్గా తుప్పర పడుతుంది. వాళ్ళకి తప్పదు భయ్యా. ఏ కాలంలో అయినా ఎంత స్నో పడ్డా ఎంత వేడిగా ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా గార్బేజ్ తీయాలి. స్నో క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఎంత దారుణంగా ఉన్నా చేయాల్సిందే వర్క్. ఇది మా లేక్ భయ్యా. నేను ఛాలెంజ్ చేసా 10,000 లైక్స్ వస్తా ఒక వీడియోకి నడుస్తా అని. బట్ ఈ రోజు అంత స్నో పడలేదు. అది గట్టి అంతా. ఆ 10,000 లైక్స్ కూడా రాలేదు అనుకోండి. ఆల్మోస్ట్ సగంలో ఉంది. చూద్దాం ఆ 10,000 లైక్స్ వచ్చాక స్నో పడితే గడ్డి కడితే ఖచ్చితంగా నడుస్తాం. ఇంటి మీద కూడా చూడండి స్నో ఎలా పడిందో. ఇళ్ళ మీద కూడా ఇప్పుడు ఓకే. నార్మల్గా అయితే ఎక్కువ పడుతుంది. యాజ్ యూజువల్గా మనం ఆయుధం తీసుకుంటానికి వచ్చాను. ఈ మాత్రం ఉండాలి మనం బయటికి వెళ్ళాలంటే స్నోలో. చూడబోటుని ఏమన్నా చూస్తే నన్ను క్షమించండి. చూద్దాం. కార్ 10 minutes అయింది స్టార్ట్ చేసి నేను. అలా ఉండిద్దాం. కార్ వచ్చేసి చూసారా కరుగుతుంది అనమాట స్నో. మనం హీట్ పెట్టి వెళ్ళాం కదా ఒక 10 minutes. కరిగింది కొంచెం. పైన కూడా కరిగిద్ది. బ్యాగ్ అయితే ఇంక చెప్పక్కర్లేదు. బ్యాగ్ ఇంకా ఎక్కువ ఫాస్ట్ కరిగిద్ది. ఫ్రంట్ది అయితే ఎయిర్, బ్యాగ్ది అయితే ఆల్రెడీ థర్మల్స్ కాయిల్స్ ఉంటాయి కదా అందులో కొంచెం త్వరగా కరిగిద్ది. కొంతసేపు లోపల కూర్చుందాం. చాలా చలిగా ఉంది. ఎంత ఉందో చూపిస్తాను ఒక్క నిమిషం. ఎన్ని డిగ్రీస్ ఉందో చూసారుగా. -5 degrees ఉంది.
4 PM వరకు ఇలాగే ఉంటుంది అన్నాడు. సో మనం జాగ్రత్తగా క్లీన్ చేసుకొని స్టార్ట్ అయిపోదాం మన ఆఫీస్కి. నా లంచ్ బాక్స్. మార్నింగ్ ఎంత తొట్టం తుడిచా కానీ మిర్రర్స్ మర్చిపోయా భయ్య, అలాగే ఉన్నాయి. దానికి కలిపి ఇట్లా చూసారా, ఇటు వస్తే స్నో ఏం లేదు రోడ్డు మీద, మెయింటెనెన్స్ అలా ఉంటుంది. మెయిన్ రోడ్కి వస్తే అసలు స్నో లేదు, సైడ్లు ఉంది బట్ మెయిన్ రోడ్డు మీద అయితే లేదు. క్లీన్ చేసేస్తాం. మా ఆఫీస్కి 1 hour జర్నీ. మళ్ళీ ఆఫీస్ సైడ్ చాలా తక్కువ స్నో క్లీనింగ్ అది ఉంటుంది అనమాట. అది కొంచెం ఇదనమాట, రూరల్ ఏరియా. సో ఒకటి పోలీస్ ఉన్నాడు, కెమెరా దించుతాను నేను. ఒక అతను స్నో ఫుల్ వీడియో చేయండి అన్నాడు, అందుకే స్నో కొంచెమైనా వేస్తాను, లేదా చేసేవాడిని కాదు. ఫుల్ ఎక్కువ పడితే చేసేవాడిని, దట్స్ ఓకే. మళ్ళీ చేస్తా అప్పుడు ఇంకా వ్లాగ్. నాకు వ్లాగ్స్ కొత్తే, నేనేదో పెద్ద వ్లాగర్ని కాదు. నేను అమెరికా వచ్చి 2 years తర్వాత వ్లాగింగ్ స్టార్ట్ చేశాను. ఏమనుకోమాగండి అన్న మిస్టేక్ చేస్తే. వ్లాగింగ్ ఎలా చేయాలో కూడా బేసిక్ ఐడియా కూడా లేదు, బట్ కెమెరా తీసుకొని చేసేస్తున్నా అన్నమాట. వచ్చిందల్లా రికార్డ్ చేస్తున్నా. మా చెల్లి ఏముందంటే, ఇక్కడ ఏది జరిగినా కొత్త ఇండియన్స్కి నువ్వేం ఫీల్ అవ్వకు, ఏదైనా షూట్ చేయి. నీకు అది ఇంట్రెస్టింగ్ కాకపోయినా ఇండియన్స్కి చాలా మందికి ఇంట్రెస్టింగ్ అనిపించింది, మన తెలుగు వాళ్ళకి బేసిక్గా. అందుకనే తీస్తున్నాను అనమాట. మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే, విండ్షీల్డ్ మీద ఆటోమేటిక్ గడ్డ కడతా ఉండిద్ది కొంచెంసేపటికి ఒకసారి. వైపర్ వేసిన పోదన్నమాట అది. సో దానికి సొల్యూషన్ ఏంటంటే, వాటర్ ఉంటాయి మనవి, విండ్షీల్డ్ వాటర్. అవి -32 వరకు గడ్డగట్టవు అనమాట. అవి యూజ్ చేస్తే ఇక చూడండి కొంచెం క్లారిటీ వచ్చింది. స్నో పడినప్పుడు ప్రాపర్ గేర్ వేసుకొని రావాలన్నమాట. మాలాగా గ్లౌజులు లేకుండా చెప్పులు వేసుకొని రాకూడదు అనమాట. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మాకంటే కొంచెం అలవాటు కాబట్టి 2 years అవుతుంది కాబట్టి అంతేం అనిపించట్లా. చికాగో మళ్ళీ విండీ సిటీ, అంటే విండ్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ. కెనడా నుంచి విండ్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి, అదంతా ఎక్కువ ఉంటుంది విండ్. సో ఇంకా చాలా అనిపించింది ఉండేదానికన్నా. నేనేదో బ్లాగర్ని, మంచి ఎక్స్ట్రావర్ట్ని అనుకోమాకండి. నేను చాలా ఇంట్రోవర్ట్, చాలా అంటే చాలా ఇంట్రోవర్ట్. అది కొంచెం అధిగిద్దామని ఇలాంటి కొత్త యాక్టివిటీస్ చేద్దామని అనుకుంటున్నాను కొత్త ఇయర్లో. ఇది న్యూ ఇయర్లో 2nd vlog. 52 weeksకి 52 vlogs పెడతాను. ఎక్కువ పెట్టను, తక్కువ పెట్టను. 52 vlogs పెడతాను ఈ ఇయర్ మొత్తంలో. ఎండ్ ఆఫ్ ది ఇయర్ ఒక్కొక్క వ్లాగ్కి ఒక 1000 సబ్స్క్రైబర్స్ వేసుకున్నా. 52,000 సబ్స్క్రైబర్స్ అనేది అల్టిమేట్ టార్గెట్. నేనేదో మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితేనే వేసుకోండి. ఎందుకంటే ఆల్గరిథం అల్టిమేట్గా నా ఆడియన్స్ని ఫైండ్ చేస్తుంది, అది ఉంది నాకు. సో మీరు ఏదో ప్రెజర్గా ఫీల్ అయ్యి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవద్దు. మీకు కంటెంట్ నచ్చితేనే చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, వీడియో ఎండ్ వరకు చూస్తే నేను ఒక విషయం చెప్తా. మీరు నా గురించి అనుకుంటున్న ఏమన్నా ఉంటే అది ఒక్కటి క్లియర్ చేసేది మీకు, అది చెప్పాలి. నేను ప్రెసెంట్ అయితే మనం ఇంకా 20 minutes అవేలో ఉన్నాం మా ఆఫీస్కి. వ్యూ చూడండి ఒకసారి. మన అన్ని పల్లెటూరు రోడ్లు అనమాట మనం వెళ్ళేది. అన్ని ఫార్మ్స్, బ్యారన్ ల్యాండ్స్, హిల్సే ఉండవు. బట్ ఎలా ఉంటుందంటే, విజయవాడ నుంచి హైదరాబాద్ ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. బట్ ఇది పల్లెటూరు రోడ్లు ఉంటాయి.
హైవే లాగా ఉండదు అనమాట. మధ్య మధ్యలో ఊర్లు అట్లా తగులుతూ ఉంటాయి అన్నమాట. నన్ను చాలా మంది భయ అంటున్నావు ఏంటని అడిగారు. చాలా మంది అంటే చాలా మంది కాదు, నాకున్న సబ్స్క్రైబర్స్లో 2-3 అడిగారు. వాళ్ళకి నేనేం సమాధానం చెప్తున్నానంటే భయ ఎందుకంటానంటే అది ఆటోమేటిక్గా వస్తుంది, అలా అలవాటు ఉంది నాకు, అందుకే వస్తుంది. కానీ ఈ వీడియోలో చాలా తగ్గించాను, అబ్జర్వ్ చేశారో లేదో. అంటే ఫీమేల్ ఆడియన్స్ మనకు తక్కువ ఉన్నారన్నమాట, మనకి మేల్ ఆడియన్స్ ఎక్కువ. 80% దాకా మేల్ ఆడియన్సే ఉన్నారు. సో అందుకని ఫీమేల్ కూడా ఏం పాపం చేస్తాం మనం, ఫీమేల్ కూడా వాళ్ళు అడిగింది చేద్దామని ఈ వీడియోలో అంటలేదన్నమాట భయ్యా అని, మన ఫేవరెట్ వర్డ్. ఇవి ఫామ్ ల్యాండ్స్ అండి. ఇప్పుడు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చాం, మా ఆఫీస్కి వెళ్ళే రూట్లో ఉంటుంది. బ్రేక్ పడట్లా. ఇవి ఫామ్ ల్యాండ్స్ అండి. ఇప్పుడు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చాం, మా ఆఫీస్కి వెళ్ళే రూట్లో ఉంటుంది. జస్ట్ మిస్, మేము బ్రేక్ పడక సైడ్కి వచ్చేసాం, బాగా ఎక్కేసింది కర్బ్. జాగ్రత్తగా వెళ్ళాలి రోడ్లో. చూడండి కర్బ్ దాటి వచ్చేసాం అనమాట, ఎక్కిచ్చేసింది కార్కి ఏమైనా డ్యామేజ్ అయిందని చూసుకోవాలి. ఒక్క నిమిషం. థ్యాంక్ గాడ్, లేచిన వేళ విశేషం బాగుంది. మనం భయపడి ఏం చేయలేము ఆ టైంలో, కామ్గానే ఉండాలి. కామ్గా ఉండకపోతే నేను బయటికి కూడా అనేవాడిని కాదు, గుద్దేసేవాడిని వెళ్ళి. జారిన దానికి మనం ఏం చేస్తాం, బ్రేక్స్ కొంచెం ప్రాబ్లమే నాది, బ్రేక్స్ ఒప్పుకుంటాను, బట్ స్కిడ్ అవుతుంది. నేను బ్రేక్ వేసినా కానీ స్కిడ్ అవుతుంది అది, అందుకే పక్కకి వెళ్ళిపోయాను అనమాట. మీరు చాలా తెలివైన వాళ్ళు సార్. ఏం జరగలేదు, ఇంకా నయం, థ్యాంక్ గాడ్. అందుకే ఎంత స్లోగా వెళ్తే అంత బెటర్ స్నోలో. నేను అసలు ఎప్పుడు స్నో పడ్డా ఆఫీస్కి వెళ్ళను, ఈరోజు రావట్లేదని చెప్పేస్తా. బట్ ఈరోజు ఇంత కష్టపడి వచ్చినందుకు ఇది స్నో వ్లాగ్ చేద్దామని ఇట్లా ఉంటుంది అన్నమాట. ఇక్కడే బ్రేక్ వేసుకోవాలమ్మా, అంత దూరం వెళ్ళకొద్దమ్మా. పాపం దర్చుకున్నట్టున్నాడు పిరికేదవా. ఆపడం దూరంగానే ఆపాలి, మెయింటైన్ కూడా డిస్టెన్స్ అలాగే మెయింటైన్ చేయాలన్నమాట. పరిస్థితులు చాలా దారుణంగా. ఇది రూరల్ ఏరియా కదా, అందుకే స్నో ఎక్కువ క్లీన్ చేయరు. ఇది అక్కడ వచ్చింది అనమాట. ఈడెవడరా బాబు ఇంత జరిగితే ఇంత కామ్గా ఉన్నాడు అనుకో మాకండి, నాకు దడేసింది. బట్ మనం ఏం చేయలేం కదా ఆ సిచ్యువేషన్లో, మనం అలాగే ఉండాలండి. ప్రాబ్లం వస్తే టెన్షన్ పడకూడదు కదా, అప్పటికప్పుడు దాని సొల్యూషనే ఆలోచించాలి. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఆఫీస్ దగ్గరకు వచ్చేసింది, జాగ్రత్త. ఇక్కడ ఒక్క రైట్ హ్యాండ్ తీసుకుంటే మనం ఇంటికి వెళ్ళిపోతాం, ఇంకా అదే ఆఫీస్కి. అమ్మా జాగ్రత్త అమ్మా, బ్రేక్. ఓకే, నేను ఆఫీస్ దగ్గరికి వచ్చేసాను. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను, అప్పుడు చెప్తాను అసలు మ్యాటర్ ఏంటో. ఈ ఆఫీస్ అయిపోయింది, వచ్చాను. బట్ వాళ్ళు ఒకసారి ఇంత చలిలో ఒకసారి టీ తాగుదామని బయటికి వెళ్తున్నాను అలా. మళ్ళీ ఇంకోటి ఏదో ఒకటి చెప్పాలనుకున్నాను, ఏంటంటే నేను వ్లాగింగ్ కొత్త కదా, మీకు ఏమైనా సజెషన్స్ ఉన్నా లేకపోతే ఏమైనా మిస్టేక్స్ చేసినా మీరు చెప్తే బాగుంటుంది అనమాట. నేను యాక్సెప్టెడ్ అనమాట. నాకు ఇంత బాధలో ఉండి కూడా కార్కి ఇలా అయిందని అయినా టీ తాగుతున్నారంటే దాన్ని మనం ఏం చేయలేం కదండి, అందుకే తప్పట్లా. ఇంత స్ట్రెస్కి తట్టుకోలేకే టీకి వెళ్తున్నా యాక్చువల్గా చెప్పాలంటే.
రేపు బుక్ చేశాను అపాయింట్మెంట్ 10 o'clockకి. కార్ బ్రేక్స్ అవి చెక్ చేయించుకున్నాను ఒకసారి, ఎందుకైనా మంచిదని. నాకు బ్రేక్స్ మీద డౌట్ ఉండే ఫస్ట్ నుంచి, ఒకసారి క్లియర్ చేసుకుందామని రేపు 10 o'clock అపాయింట్మెంట్ బుక్ చేశాను. ఫ్రీనే, ఇక్కడ ఫ్రీ చెకప్ చేస్తారనమాట. ఫైర్ స్టోన్ వాటిల్లో బ్రేక్స్, టైర్స్ అవన్నీ ఫ్రీ చెకప్ చేస్తారు. ఒక అతను అన్నారు, క్రింజీ స్టఫ్ పెడుతున్నారు మీరు, అంత క్రింజ్ ఉంది అని అన్నారు. యాక్చువల్గానే క్రింజీ స్టఫ్ పెట్టింది ఒక రీజన్ ఉంది. యూట్యూబ్ ఆల్గరిథం ఎలా ఉందంటే ఇప్పుడు ప్రెసెంట్ క్రింజ్నే ఎంకరేజ్ చేస్తుంది. సో మనం ఏ కంటెంట్ పెట్టినా జెన్యూన్గా కంటెంట్ పెడితే ఎవరికి నచ్చట్లే. ఇప్పుడు క్రింజ్ ఉండాలి ఫస్ట్, ఆ తర్వాతే రెగ్యులర్ కంటెంట్ పెట్టాలి. సో అందుకే నేను క్రింజ్తో స్టార్ట్ చేశాను ఫస్ట్, అప్పుడు రెగ్యులర్ కంటెంట్ పెడుతున్నా. సో నన్ను ఎవరు అపార్థం చేసుకోవద్దు, కావాలని పెట్టింది అది. ఓకే, మనం అయితే వచ్చేసాం. ఇక్కడ హైదరాబాద్ హౌస్ అని ఉంటుంది దగ్గరలో, అక్కడికైతే వచ్చేసాం. ఇది వచ్చేసాం, ఇదే హైదరాబాద్ హౌస్. ఇక్కడ ఛాయ్ బాగుంటుంది. ఐ విల్ రికమెండ్ టు ఎనీవన్. ఛాయ్ అయితే తీసుకుందాం మనం. ఛాయ్ అయితే తీసుకొని వచ్చేసాను. $2 ఛాయ్. మన ఇండియన్ కరెన్సీలో 180 రూపీస్. చలి ఇరగదేస్తుంది. ఆల్మోస్ట్ -5 ఉంది ఈరోజు మార్నింగ్, ఇప్పుడైతే -2 అలా ఉంది. ఇక్కడ ఛాయ్ అయితే ఉంటుంది, అస్సలు అమోఘం, అద్భుతం అంటారు దీన్ని. ఇక్కడ ఛాయ్ మాత్రం ఎందుకో నాకు ఇండియాలో తాగిన ఛాయ్ ఫీలింగే వచ్చింది. ఇక్కడ ఛాయ్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఇంత చల్లదనంలో ఈవినింగ్ పూటల్లో వచ్చి ఒక ఛాయ్ తాగితే నా హెడ్ కొంచెం కొంచెం అలా 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 తగ్గిపోతుంది. అంత బాగుందంటే అలా బాగుంది. నేను లాస్ట్లో ఒక విషయం చెప్తా అన్నా కదా, అదేంటంటే నేనేదో మాస్టర్స్ చేసి అందరూ యూట్యూబర్స్ లాగే ఏదో చిల్లరగా తిరిగేసి చిల్లరగా ఉండేసి చిల్లరగా బిహేవ్ చేస్తున్నాడు, క్రింజ్గా బిహేవ్ చేస్తున్నాడు, ఈడేవాడు రా స్వామి అనుకుంటున్నారా. నేను యాక్చువల్గా సిఏ చేశాను, సిఏ అయిపోయింది. సిఏ అయిపోయిన తర్వాత యుఎస్ వచ్చిన తర్వాత సిఏ పాస్ అయ్యాను. అది ఒక వింత కాదా, అది మళ్ళీ ఇంక వ్లాగ్లో చెప్తాను. ఇది వ్లాగ్ నెంబర్ 2నే కాబట్టి 52లో ఇంకా చాలా టైం ఉంది మనకి. మొత్తం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం ఫ్యూచర్లో. ఇంకా 2-3 వ్లాగ్స్ పెట్టాలి. అది ఆల్రెడీ ఎడిటింగ్ చేస్తాను. ఇంకో వ్లాగ్ ఏమో ఆల్రెడీ పెట్టేశాను, అది పబ్లిక్ చేయాల్సింది. షెడ్యూల్ వేసాను రేపు మార్నింగ్కి అలా. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ షూట్ చేసినవి, అంటే లాస్ట్ ఇయర్ అంటే మనం డిసెంబర్లో షూట్ చేసినవి అవన్నీ వ్లాగ్ తీసినవే. బట్ అప్లోడ్ మాత్రం కొత్త ఇయర్లో అవుతుంది. కానీ ఈ కౌంట్కి ఆ న్యూ ఇయర్కి ఏం సంబంధం లేదు. న్యూ ఇయర్లో సెకండ్ వ్లాగ్.